జరిగిన అన్యాయానికి అన్న రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఆ రివెంజ్ కమ్ కామెడీ స్టోరీ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ అభినయ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. చీకందర్ గారు, చీకందర్ గారు. రేయ్ ఎవర్రా చీకందర్ చీకందర్ అని పిలిచేది? సికందర్ అని పిలవాలా? అదేనండి చీకందర్ గారు. అదిగో మళ్ళీ సికందర్ అని పిలువు. సికందర్ మా ఊరు సర్పంచ్ బివిఆర్ మూర్తి గారు పంపించారండి. మీ ఇంట్లో పనుడు కావాలన్నారంట కదండి. ఓహో దానికా? ఎంత సాలరీ ఎక్స్పెక్ట్? అంటే 500 రూపాయలు. అయ్యి బాబు ఎక్కువ అడిగానండి. 5000 తీసుకో. మీరు దేవుడండి బాబు. హ్యాపీసు. మరి ఎక్కడ ఉంటున్నావు? అంటే ఊరవతల చిన్న అక్కడ ఉండకూడదండి. మా ఇంట్లో ఉండు. అయ్యి బాబోయ్ మీరు దేవుడండి. నా దగ్గర జాయిన్ కావాలంటే ఒక అగ్రిమెంట్ ఉంటది అబ్బాయి. పిప్పర్మెంట్ విన్నాను, ఆయింట్మెంట్ విన్నాను, ఈ అగ్రిమెంట్ ఏందండి? ఒరే పిచ్చి మొహవాడా, నా మనసు మారొచ్చు, మారిపోయి నిన్ను తీసేసావు అనుకో నీ జీవితం ఏమైపోద్ది? అన్యాయం అయిపోద్దండి. అందుకోసమే ఈ అగ్రిమెంట్లు కథ ఉంటాయి. అర్థమైందా? ఇందులో అన్ని చెప్పాను కానీ ఒక విషయం చెప్పలేదురా. అదేంటండి? నేను నిన్ను తీసేసాను అనుకో నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అయ్య బాబోయ్. నీ అంత నువ్వు వెళ్ళిపోయావు అనుకో నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన మీ ఇంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాక నేను ఎందుకు మానేస్తానండి? నీకు ముందు ముందు వెళ్తుందిలే. సర్లే వచ్చేసి నాకు దొరదగా ఉంది గోకుద్దా. దురదగా ఉంది గోకాల? గోకు. ఎక్కడ గోకాలండి? అరే అయ్య గారికి ఎక్కడ దొరదుందో ఏముందో లోపల తెలుసుకొని మరి గోకాలి. టీపులోనా? కాదబ్బా. ఇంకెక్కడండి? అన్ని చోట్ల గోకే కానీ ఒక చోట మర్చిపోయా. రే ఇక్కడ గోకటం మర్చిపోయావురా. అయ్యో మర్చిపోయానండి. అరే నా మనసులో ఏముందో తెలుసుకొని చేయలేదు కాబట్టి ఈ శాలరీలో సగం కసా కసా కస కట్ చేస్తున్నాను రా. ఇలా అయితే మానేస్తానండి. 1,00,000 రూపాయలు ఇస్తావా? ఎందుకండి? అగ్రిమెంట్. అక్కడ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఆ అమ్మగారు పని చేస్తున్నారు కదా. అమ్మగారు మనసులో ఏముందో తెలుసుకొని మొత్తం చేసుకోపో. అంటే అమ్మగారిని కూడా గోకమంటారండి? మొహం పగిలిపోద్ది. గోకటం కాదు, అమ్మగారు ఏం పని చేస్తున్నారో నువ్వు కూడా తెలుసుకొని చెయ్యి అంటున్నాను. బాబోయ్ అమ్మగారు ఇలా ఇచ్చేయండి, నేను గోకేస్తాను చేస్తానండి. మీరు రెస్ట్ తీసుకోండి. బాబు గారు ఊడ్చేసానండి. ఆహా అన్ని గదులు ఊడ్చేసావు? అన్ని గదులు ఊడ్చేసానండి. అయితే ఎన్ని గదులు ఉన్నాయిరా? 6 గదులు ఉన్నాయండి. 6 గదులు ఉన్నాయి. ఎన్ని దర్వాజాలు ఉన్నాయిరా? 10 దర్వాజాలు ఉన్నాయండి. ఎన్ని కిటికీలు ఉన్నాయిరా? 15 కిటికీలు ఉన్నాయండి. ఎన్ని ఇటుకలు ఉన్నాయిరా? ఎవడండి? బొగ్గు గనులోంచి పొర్లి పొర్లి వచ్చిన పందిలా ఉన్నాడు ఎవడు? అరే వాడికి ఏం కావాలంటే అది ఇచ్చేసేరా. ఏం కావాలో అది ఇచ్చేయాలా? ఏం కావాలా? ఓ పేస్ట్ పెట్టాలా? ఇదిగోండి, 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 ఇదిగోండి. అయ్యి బాబు కడుపుకి అన్నం తింటున్నావు, గడి తింటున్నావా? వాడేదో చిన్న పిల్లగాడు నువ్వు మొత్తం పెట్టేస్తావా? అంటే ఆయన అడిగింది చేయమన్నారు కదండి. అంటే ఏదో మాట వరకు అంటాం చేసేస్తావా? అరే ఏ విధంగా అయితే పేస్ట్ పసా 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 అని బయటకు వచ్చావు అదే విధంగా కసా 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 లోపల పెట్టాయి. నాకు ఇప్పుడు గుర్రం కావాలి. అరే వాడేదో అడుగుతున్నాడుగా ఇచ్చేరా. గుర్రం అంటే అన్ని బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నాయండి బాబు, దొరకవండి. డాడీ పంచులు ఇస్తున్నా డాడీ. రే పంచులు నాకు జబర్దస్త్ లో ఇచ్చుకో. నువ్వు గుర్రంలాగా వంగుంటే వాడు ఎక్కుతాడు నీ మీద. డాడీ నాకు ఇప్పుడు గుర్రం పాలు తాగాలనిపిస్తుంది. ఆ పిత్తుకొని తాగు. ఒరే భీముడు, ఏంట్రా రాముడు ఇలా వచ్చా? నేను పని కోసం వెళ్తే ఒకడు నన్ను మోసం చేశాడు రా. ఈ భీముడి తమ్ముడినే మోసం చేశాడా? ఎవడ్రాడు? సికందర్ అని ఒకడు ఉన్నాడు రా. నీతో ఇన్ని పనులు చేయించిన వాణ్ణి ఏ పనికి పనికి రాకుండా చేస్తా, కోస్తా, ఇరగ తీస్తా. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే
దేవుడే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు. సికందర్ గారు. సికందర్ కాదు సికందర్ అని చెప్పాలా. ఆయ్ బాబోయ్, సికందర్ అంటే మీరే కదండి. నమస్కారం అండి. ఏంద్రా కొత్తగా యాక్టింగ్ చేస్తున్నావు రాముడు? మీరు రాముడు అనుకుంటున్నారు కానీ నేను రాముడు కాదండి. వాళ్ళ కజిన్ బ్రదర్ భీముడు అండి. ఏది బొట్టు బిల్ల పెట్టేసుకుని వచ్చి నమ్మేస్తాం ఫ్యాన్స్ ఒక మాకు చెప్తే ఏంది రాముడి భీముడా? నమ్మాలండి, అమ్మతోడండి. అరే నా దగ్గర పని చేయాలంటే కొన్ని అగ్రిమెంట్లు కథలు ఉంటాయిరా. నాకు తెలుసండి, మీ ఇంట్లో పని చేయడమే మహాభాగ్యం బాబు. అవన్నీ కాదు ఇంకా కూడా చాలా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్ పెట్టేసుకుందామండి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ముందు నువ్వు పెట్టవా? మీరు పెట్టిన తర్వాత నేను పెడతానండి. నువ్వు కూడా నిశాని పెట్టు. రాముడు నిశానండి, భీముడు నికార్స్ అండి. నేను అంతా సంతకాలే. పెట్టారా? సరేలా మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే ఒకవేళ నేను మీ ఇంట్లో పని మానేస్తే మీకు 1,00,000 రూపాయలు కడతానండి. అదే మీరు నన్ను పనిలోంచి తీసేస్తే 10 లక్షలు కట్టాలండి. పనిలో జాయిన్ అయిపోమంటారా? జాయిన్ అయిపో. బాబోయ్, అమ్మగారి మనసులో ఏముందో తెలుసుకొని ఆ పని అంతా నేను చేయాలి. అమ్మగారు ఇక్కడ ఇచ్చేయండి, ఊడి చేస్తా. బాబు గారు పని అయిపోయిందండి. ఏంది అప్పుడే అయిపోయిందా? ఏది వదలకుండా ఏది వదలలేదండి. అవునా? ఇప్పుడు ఇస్తాను నీకు. ఎన్ని గదులు ఉన్నాయరా? మొత్తం 6 గదులు ఉన్నాయండి. ఎన్ని దర్వాజలు ఉన్నాయరా? 10 దర్వాజాలు ఉన్నాయండి. ఎన్ని కిటికీలు ఉన్నాయరా? 15 కిటికీలు ఉన్నాయండి. ఎన్ని ఇటుకలు ఉన్నాయరా? 3,64,233 తొడి చేస్తున్నావా? అంటే నేను అన్యాయం చేస్తున్నాను, నన్ను పనిలోంచి తీసేస్తాను అంటారు. అంతే కదా. పనిలోంచి తీసేస్తారా? తీసేస్తా. 10 లక్షలు కడతారా? ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ అండి. అందుకే నాతో పెట్టుకోకండి. చిన్న పని చేసుకుని వస్తాను ఇంట్లోకి వెళ్ళా. ఏమండి మరి రేపు నా పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు అని నాకు తెలుసులే. ఇవాళ రాత్రి కరెక్ట్ 12 గంటలకి నాకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పి హ్యాపీ బర్త్డే అంటే సరిపోతుంది. అంతే కదా. పిచ్చి మావా, నువ్వు పండుకో, నేను చీటికలో అలా చెప్పేస్తాను. అలారం పెట్టుకొని పట్టుకోండి. రే అలారం అంటే పెట్టుకో, పడుకుంటా. నువ్వే పెట్టుకో, నీ యోగాసనం వేసుకుంటా. పదకొండు 59. హ్యాపీ బర్త్డే చెప్పాలంటే ముందు ముద్దు పెట్టాలి కదా. ఉండేడతా. ఏం చేస్తున్నావురా? మీరే కదండి అమ్మగారి మనసులో అయ్యగారి మనసులో ఏముందో తెలుసుకొని మరి చేయమన్నారు. తెలుసుకొని ముద్దు పెట్టమని చెప్పాము మేము ఇక్కడ. అయ్య బాబోయ్, నేనున్నాక మిమ్మల్ని పని చేయనిస్తానండి. మీ పనులన్నీ నేను చేస్తానుగా. అవునా? అందుకని నేను నిర్దర్శనం తీసి పెడతాను. వెళ్ళిపోయింది నా పిల్లలు. నన్ను పనిలోంచి వెళ్ళిపోమంటారండి. 10 లక్షలు కడతారా అండి? ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ అండి. నా కర్మ అండి. అరే వాడికి ఏదో కావాలంటే దీనికి ఏం కావాలో కాదు, వాడికి ఏం కావాలో చూసుకో. ఏదో మొహమ్మ ఏం కావాలమ్మా? దా, నీకు నేను ఐస్ క్రీమ్ ఇస్తానుగా. పిచ్చి మొహం దానా ముద్దు పెడుతున్నాడు కదా, నీకేమనిపించలేదని? అవునండి, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మా ఆయన ముద్దేంటి ఇంత తీయగా ఉందని. అరే భీముడు, బాబు గారు పిలిచారండి. పిలవలేదురా, అరిచాను. ఏంటండి? అరే బాగా ఐస్ క్రీమ్ అని ఎక్కడికి తీసుకెళ్లిపోయావు కదా. ఏడు నా బంగారం, నా కొడుకేట్రా అండి, చూపిస్తాను. ఏంట్రా నా కొడుకున్న బంగారం వాడిని అందులో పెట్టి మొత్తం ఆగమాగం చేస్తామా? బయట తింటే ఐస్ క్రీమ్ కరిగిపోతుందండి, అందుకే లోపల కూర్చోబెట్టి తింటే గట్టిగా ఉంటుందని లోపల కూర్చోబెట్టి. మొహం పగిలిపోతుంది, ముందు అని తీయే. ఒక్క నిమిషం ఆగండి. నా కొడుకుని పట్టుకొని ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టి సాగు కొడతావరా? నిన్ను నిర్దేశానికి ఇప్పుడు తీసేస్తున్నా, వెళ్ళిపో. పన్ను తీసేస్తున్నారండి. తీసేస్తాను. 10 లక్షలు కడుతున్నారండి. ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ ఉంది కదండి. రే వీడిని ఎట్లా పంపించాలో నాకు తెలుసు. ఏ చెత్త చూసుకో. రే బాబు గారు, రే నాకెక్కడ గోకుడు పడుతుందో గోకేసేరా. మిమ్మల్ని ఇప్పుడు గోకాలండి. ఇప్పుడే గోకేస్తాను, ఉండండి. కళ్ళు మూసుకోండి బాబు గారు. ఆ కళ్ళు మూసుకున్నాను బాబు గారు.
అంటే నన్ను ఇప్పుడు పనులు తీసేస్తారా అండి? నువ్వు తీసేస్తాను రా, తీసేను. ఆ డబ్బులు ఏదో కట్టేస్తాను రా. మరి అగ్రిమెంట్ అండి? మొత్తానికి తాడుందన్నేవాడు ఒకడైతే ఆడి తలదన్నేవాడు ఇంకోటి వెళ్తాడండి. ఆడు రాముడండి, ఈడు భీముడండి. స్కిట్ ఓవర్ అండి. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. రోజా గారు చెప్పండి. ఫస్ట్ దానికన్నా సెకండ్ భీముడి క్యారెక్టర్ బాగుంది, కానీ మధ్యలో ఏంటి మేడం మీద కన్నేశారు? ఓనరు మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకొని ఆయన పని చేయనీయకుండా నేను చేస్తున్నానండి. బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది మినీ మూవీ? బాగుంది. రాముడు భీముడు స్కిట్. ఎప్పుడైనా సరే ముదురోడు వస్తేనే ఎంటర్టైన్మెంట్, అలాగే ఇచ్చావు. కూల్ స్కిట్, గుడ్.